ఏందక్కా గుడ్డుని మరీ అంత ఘోరంగా కలుపుతున్నావు అని అనుకుంటున్నారా? నిజంగా చెప్తున్నా నేనైతే ఇవాళ క్రీమీ బటర్ గార్లిక్ ఎగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాననమాట. దానికోసమైతే ముందుగా ఒక 4 ఎగ్స్ తీసుకొని అందులో ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే గిన్నెలో కొంచెం బటర్ ఇంకా గార్లిక్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అయితే తీసుకొని బాగా వేయించేసుకోవాలనమాట. ఇది కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే పాలు కూడా పోసేసుకోవాలి. పాలైతే ఇంకా మన ఇష్టం, మనకి క్రీమీ టెక్స్చర్ ఎంత కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కొన్ని పాలైతే పోసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ని అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఈ మసాలా అయితే నేను ఆరిగానో, కసూరి మేతి, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ అండ్ కొద్దిగా సాల్ట్ మొత్తం కలిపి మిక్స్ పెట్టేసి ఇందులో కలిపేసేయాలన్నమాట. అలా ఒక 1 మినిట్ తర్వాత కొంచెం పాలైతే ఇలా చిక్కబడతాయి. ఇలా చిక్కబడినప్పుడే మనం ఇందాక స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, అవి తీసేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. అలా ఒక 3 మినిట్స్ తర్వాత నాకైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది. సో, ఇంకా ప్లేట్‌లో సర్వ్ చేసుకొని మనం తినడమే అనమాట. చూసారు కదా! చూడ్డానికి ఎంత బావుందో, అసలు తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ నేను చేసినట్టు మీరు కూడా చేసేయండి. అండ్ చాలా పర్ఫెక్ట్‌గా కూడా వచ్చింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా అసలు ఎగ్స్‌తో ఇంత బాగా కూడా చేసుకోవచ్చా అని అనిపించింది. ఆల్మోస్ట్ నేను బ్రోకోలీ కూడా ఇదే టైప్‌లో చేశాను. బట్ ఎగ్స్‌తో ఇంకా చాలా బాగా అనిపించింది టేస్ట్. నాకైతే చాలా 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 నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా బాయ్.